ఒక్క పండు కోసం ఆశపడి ఒక పెద్ద చెట్టునే చంపేసిన భూస్వామి కథ ఇది. చివరకతనికి ఏం మిగిలిందో చూడండి. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని తోటలో ఒక చక్కని సీతాఫలం చెట్టు ఉండేది. ఆ చెట్టు పండ్లు చాలా తీయగా ఉండేవి. ఒకరోజు రామయ్య కొన్ని పండ్లను కోసి తన యజమాని అయిన భూస్వామికి తినిపించాలని తీసుకువెళ్ళాడు. ఆ పండ్లను తిన్న భూస్వామి, అబ్బో, ఇవి అమృతంలా ఉన్నాయి. ఈ చెట్టు నా తోటలో ఉంటే రోజూ నేనే తినొచ్చు కదా అని దురాశపడ్డాడు. వెంటనే తన మనుషులను పంపి ఆ చెట్టును వేర్లతో సహా పెకిలించి నా తోటలో నాటండి అని ఆజ్ఞాపించాడు. రామయ్య కన్నీళ్లతో వేడుకున్నాడు, అయ్యా, అది పాత చెట్టు, దాన్ని కదిలిస్తే చనిపోతుంది అని మొరపెట్టుకున్నాడు. కాని వినకుండా బలవంతంగా ఆ చెట్టును తవ్వి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తవ్వేటప్పుడు చెట్టు వేర్లు అన్నీ తెగిపోయాయి. భూస్వామి తన తోటలో ఆ చెట్టును నాటించాడు కాని వేర్లు దెబ్బతినడం వల్ల ఆ చెట్టు కొత్త చోట బ్రతకలేకపోయింది. కొద్ది రోజుల్లోనే ఆ పచ్చని చెట్టు ఎండిపోయి చనిపోయింది. ఇది చూసిన రామయ్య ఎంతో బాధపడ్డాడు. అతను భూస్వామితో ఇలా అన్నాడు, అయ్యా, మీరు ఆశపడకుండా ఉంటే ఆ చెట్టు నాకు నీడ ఇచ్చేది, మీకు పండ్లు ఇచ్చేది. కాని మీ దురాశ వల్ల ఇప్పుడు మీకు పండు లేదు, నాకు నా చెట్టు లేదు. భూస్వామి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తిపడకుండా పక్కవారి వస్తువుల మీద ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.